హలో నమస్తే, నేను మీ ఆర్డెక్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో ఆఫ్ ఫ్రీ ఫైర్. ఈరోజు అయితే మనం అయితే ర్యాంక్ పుష్ చేయబోతున్నాం. మనం ప్రైమ్ అయితే 3 to 1 పడిపోయింది. మొన్న అయితే 2 ఉంది, ఇప్పుడైతే 1కి పడిపోయింది. ఏమో ఇయర్ బడ్స్ అయితే కొత్తగా అయితే నేను ఏంటంటే ఇయర్ బడ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా, దాంట్లో నుంచి ఆడుతున్నా. మరి ఎట్లా ఉంటుందో ఏమో తెలీదు. ఇప్పుడైతే మనం బియర్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ అడిగేది మర్చిపోయినా, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకోవడం వల్ల ఏమో యూజ్ అంటే నేను వీడియోలు పెట్టిన ప్రతిసారి మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకొక 2 సబ్స్క్రైబర్స్ తక్కువ మనకైతే 50కి. ప్లీజ్ ఆ 2 సబ్స్క్రైబర్స్ చేస్తే నెక్స్ట్ సండే నుంచి లైవ్ పెడతా. ఇప్పుడు గిల్డ్ వార్స్ కూడా, అంటే గిల్డ్కి నా గిల్డ్కి రావాలని ఉంటుంది కదా కొంతమందికి, అలాగా 1v1 ఆడాలి అప్పుడు నాతో. అప్పుడు ఎవరైతే బెస్ట్ ఆఫ్ 3 కానీ 5 కానీ ఎవరైతే 3 కానీ 5 కానీ కొడతారో వాళ్ళైతే గిల్డ్లోకి జాయిన్ అవుతారు. లేకపోతే ఓడిపోయిన వాళ్ళు ఇంకా కొన్నిసార్లు ట్రై చేసి మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు. మీకు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉందంటే నా యూఐడి కూడా ఇస్తాను, నా యూఐడి ఇస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి నాకు రిక్వెస్ట్ పంపించండి. ఆడ నుంచి అయితే మనం గిల్డ్ వార్స్ అయితే ఆడచ్చు. ఓకే, ఇంకా సోదా పేస్ మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే, మనమైతే ఒక సోలో బిఆర్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసినాం. నేను ఎప్పుడు దిగడమే పీక్లో దిగుతా, ఎందుకంటే ఎక్కువ కిల్స్ వస్తాయి. అలాగే మనం దూలపురుషుని కాబట్టి అక్కడే దిగుతాం. ఇయర్ బడ్స్లో సౌండ్ భయంకర లాగ్ అవుతాను. నాకు ఇయర్ బడ్స్ పెట్టుకోకపోయినా చాలా లాగ్ అవుతాను, ఎందుకో అర్థం కావట్లేదు. ఏమన్నా రెమెడీ ఉంటే చెప్తారా నాకు, ఎందుకు లాగ్ అవుతాను? ఏమన్నా కొంచెం స్టోరేజ్ కూడా అంత లేదు. మరి నేను ఎప్పుడు నార్మల్గానే పెట్టుకుంటా. వీడికి అయిపోయినట్టు పట్టు అది హెడ్షాట్. అరే గ్లూవాల్ చూడండి ఎంత లాగ్ అవుతుందో. గ్లూవాల్ 6 కిలోమీటర్ దూరం పడింది. నిజంగా గాయస్ చాలా లాగ్ ఉంది అసలు. మొబైల్ ఎంత లాగ్ ఉందంటే గ్లూవాల్ నేను నా కాడ వేసుకుంటే అది అండర్ చూడండి, గేట్ దాని ముందరం కాడ ఆడబడింది అది. సర్లేండి. ఫ్యాక్టరీ ఓల్డ్ ఫ్యాక్టరీ 2 రోజుల తర్వాత వచ్చింది. అబ్బా, ఈ పిచ్చ చేసి నాయన మాకు పిచ్చెక్కిచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏదో దిగుదాము. ఈడ ఎనిమిస్ ఎవరైనా ఉంటే కొడదాం. ఇక్కడ డ్రాగన్ ఉంది. డ్రాగన్తో మేనేజ్ చేయొచ్చు, కాకపోతే మనం అంత అంటే నేను మేనేజ్ చేసేస్తా అవసరాన్ని బట్టి. కాకపోతే నేను ఎక్కువ వాడిన దాన్ని. ఏంది లెవెల్ 3 వస్తుంది. అరే ఇప్పుడు ఎక్కదాం అనుకోండి. ఇదేంది నాకు తెలిసి ఇట్లా రావాలనుకుంటా. అరే ఏందిరా ఇది? ఎవడురా గరీనా బాబు? ఏం బాబాయ్ ఇది? గన్స్ ఉన్నాయి, గన్స్ కలెక్ట్ చేసుకున్నా. ఎక్సమ్మేట్ కావాలి నాకు. ఎక్సమ్మేట్ తీసుకునేద్దాం. నేను ప్యాన్ పెద్ద యూజ్ చేయను గాయస్. నాకు యూజ్ చేసే కటానా ఒకటే యూజ్ చేస్తాను, ఎందుకంటే అది స్పీడ్ మూమెంట్ ఉంటుంది, స్పీడ్కి వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. ఇప్పుడు పడింది. ఇప్పుడు గరీనా బాబు నీట్గా పెట్టాడు. ప్యాన్ యూస్ చేయను, మినీ యూఎస్జెడ్ కూడా యూజ్ చేయను ఫస్ట్ దిగినప్పుడు తప్పితే. మీకు ఒకటి చెప్పాను టిప్పు ఏంటంటే, మీరు మినీ యూఎస్జెడ్తో బాగా నేర్చుకోండి హెడ్ షాట్స్ కొట్టడం. ఎందుకు తెలుసా? మీరు దిగడం దాంతోనే దిగుతారు కాబట్టి ఈజీగా కొట్టగలుగుతారు. ఓకే, దాంతోనే నేర్చుకోండి, దాంతోనే ఆడండి. అంటే ఎప్పుడు దిగినప్పుడు మాత్రం వేరే కానీ దొరికితే ఎవరి విషయం, మీరు అంతా ఆడుకోవచ్చు. నేను యూఎంపీ తీసుకుంటా. యూఎంపీ ఈరోజు అసలు అర్థం కావట్లేదు నాకు ఎందుకో. నాకు ఆటోమేటిక్గా అదే హెడ్ షాట్స్ పడతాను నాకు చేత్తో. చూడండి, ఇప్పుడు ఎవడో ఒకటి దిగుతాడు చూడండి, దిగినాడు చూడండి. ఇప్పుడు చూడండి వీటికి అది మీరు ఓవర్ యాక్షన్ అనుకోవచ్చు. కాకపోతే నిన్న ఒక రూమ్ ఆడినాము మేము. నిన్న కాదు, ఈరోజు ఒక రూమ్ ఆడినాము. ఆ రూమ్లో నాకు ఎందుకో తెలీదు M1 అంతా నేను బాగా ఆడతాను. M1 ప్లస్ వాళ్ళు స్ప్రే ఎత్తుకొని, యూఎంపీ స్ప్రే కదా, 1 ట్యాపేలే యూఎంపీ ఎత్తుకొచ్చినారు. నాకంటే నేను కూడా యూఎంపీ ఎత్తుకొని వస్తే నాకు కూడా తెలియదు, అట్లా పడిపోయింది అది. సూపర్గా పడతాను. నేనేం గొప్పలు చెప్పుకోవట్లే, అయ్యింది నేను చెప్తున్నా అంతే. ఆడ సూపర్ మెడికెట్ ఉంది, అంత దూరం ఎవరు పోతారు? సర్లే వెళ్ళాల్సిందే, కావాలి కదా.
టీమ్ బూస్టర్ కన్నా నేను ఎక్కువగా హ్యామర్ యూస్ చేస్తాను. ఇంకో మాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడైతే ఒరే ఏకేక్ సుత్తి కొట్టరా, సుత్తి కొట్టు అంటాడు. ఏం కొట్టాలా? సుత్తి కొట్టడం అంటే కొంచెం ఓవర్గా మాట్లాడడం అని కూడా వస్తుంది. వాడు నాకు నవ్వుకుంటాం మేము అని చూసి. వాడు ఎవడో కాదు, కిషాంత్ అంటాడు చూడు, వాడే. ఈడ కాయించదు, ఈడ వద్దులేండి. ఉంది మెడికిట్ ఉంది, ఎత్తుకుందాం ఉండండి. గ్లోవల్ ఇది కూడా. ఇంకా అంతే, ఇంకా రష్కి వెళ్ళిపోదాం కదండి. ఆ డ్రాప్ ఉంది, ఆ డ్రాప్ లూట్ చేద్దామని ఉంది. కానీ ఆడ ఇది చూడండి, ఆడి చెయ్యి తగులుతుంది, ఓపెన్ అవుతుంది. ఉండండి, సూపర్ మెడికిట్లు ఇది కొనుక్కుందాం. ఇప్పుడు ఆ మనీ కనెక్ట్ చేసుకుందాం. దేనికన్నా సుత్తి కొట్టాలని ఉంది. సర్లే, అది మంచి గన్ దొరికితే కొడతా. ఉట్పిగర్ దొరికితే మాత్రం కొట్టేస్తా, కళ్ళు మూసుకొని కొట్టేస్తా. ఉట్పిగర్కి ఏకేకి, ఎందుకంటే ఏకే నా దగ్గర ఈవో ఉంది. ఉట్పిగర్తో నేను 1 టైప్స్ బాగా కడతాను, అందుకే నేను ఉట్పిగర్ని చూస్ చేసుకుంటే ఏకేని కూడా. MP40 నా దగ్గర బన్నీ ఉంది. బన్నీ ఓకే ఈక్వల్స్ టు ఈవో, బట్ అది కూడా కొంచెం డౌన్లో ఉంది. అంటే మరీ ఎంత ఈవోలా కాదు, బన్నీ అంటే కొంచెం క్రేజ్ ఉంటుంది, కానీ దాంట్లో కొంచెం అదే ఈవో అంత కాదు మరి. అది ఈ బిల్డింగ్లో ఏమన్నా ఉందా? ఎనిమిస్ ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేదు. సర్లేండి, ఇక్కడ ఎవరు లేదు. నేను ఎనిమిస్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. నేను ఇక్కడ ఆర్సెనల్ పగలగొడదామని వస్తే ఎవడో కార్లో వేసుకొచ్చినాడు. అవునండి, వాడిని కొడదాం ఇప్పుడు. రా బయటికి. విఎస్ఎస్ ఉంది అనుకుంటా వాడి దగ్గర. విఎస్ఎస్ ఉంది వాడు కాడ, అందుకే బయటకు వస్తే కొట్టగలుగుతాడు. నా దగ్గర ఎక్సామ్ పెట్టింది. ఇది ఏనాడు ఏం డ్యామేజ్ వల్ల నాకు. అబ్బా ఏం లాగ్ అవుతుంది సాయన. చూడండి గైస్ ఎంత లాగ్ అవుతుందో. సరే, ఇంకొక మ్యాచ్ స్టార్ట్ చేద్దాం ఉండండి. ఇట్లా కాదని మళ్ళీ ఇంకొక మ్యాచ్ స్టార్ట్ చేసి మళ్ళీ పీక్లోనే దిగా. నాకు ఉట్ పిగరు యూఎంపీ దొరికింది. ఈడే లేపాడు. సర్లే, మనం ఏంటి లేపుదాం, తప్పే ఉంది. ఇంకొకటి లేపాడా? అసలు మనం లేపేద్దాం. తెచ్చుకో, ఈయన కూడా లేపేద్దాం ఉండండి. తెచ్చుకో, ఈయన కూడా లేపేసాము. ఇంకొకటి రావాలి, ఇంకోటి ఎన్నాడు, ఈయన కూడా లేపేద్దాం. ఫుల్ హీల్ వేసుకుందాం. హీల్ వేసుకున్న తర్వాత ఫైట్కి వెళ్దాం. నాకు ఈ మ్యాచ్ ఏమైందో మీరే చూడండి. నేను స్పీడ్గా చూపిస్తాను. నా వీడియో లెంత్ కూడా ఎక్కువ పెరిగిపోతుంది, అందుకనే చూడండి. మీరు అందరిని లేపకుండా పోయి లాస్ట్లో ఒక వచ్చి నన్ను 1 ట్యాప్ కొట్టాడు. ఎట్లా కొట్టినాడని చూస్తే 1 ట్యాప్ కొట్టినాడు. ఇక్కడంతా లూట్ చేసుకొని డబుల్ అగ్గి దొరికితే యూఎంపీ ఎత్తుకున్నా. మళ్ళీ ఈ బిల్డింగ్లో చూస్తే ఎదురుగా ఒకటి పరిగెత్తా అన్నాడు. వాడిని కొట్టే టైంలో వెనకాల నుంచి నన్ను కూడా కొట్టినాడు. అదే ముందర నుంచి ఒకటి లేపేశాడు. సరే, ఇంకొక మ్యాచ్ స్టార్ట్ చేసిన అది కూడా చూసేయండి. ఈ మాత్రం స్పీడ్గా ల్యాగ్ ఎక్కువ అవుతాననేసి కొంచెం డిలీట్ చేసి అదే డౌన్లోడ్ని కొంచెం డిలీట్ చేశాను. అవి డిలీట్ చేసి ఇవి నాకు డౌన్లోడ్ కల, కానీ కొన్ని డౌన్లోడ్ చేసుకునేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ మ్యాచ్ ఏమైందో చూడండి. స్పీడ్ టైం ల్యాప్స్లో పెట్టినా. హీల్ వేసుకునేప్పుడు వీడు కొట్టేశాడు. సరే, ఈ వీడియో మీకు ఎలా అనిపించిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ టేక్ కేర్, బాయ్.